పరిష్కారం కోసమే భూభారతి చట్టం తెచ్చామన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్లో భూభారతి చట్టంపై అవగాహన చట్టం నిర్వహించారు. గుడ్ ఫ్రైడే నాడు భూభారతి సదస్సు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కొత్త చట్టంతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు కలెక్టర్ జితేష్ వి పటేల్. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఈ కొత్త చట్టం గురించి స్క్రీన్ మీద పాయింట్ వైజ్ మాట్లాడుతూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఈ కొత్త చట్టం గతంలో ఉన్న ధరణి చట్టంలో జరిగినట్టు లోపాలు ఏంటి, ఈ కొత్త చట్టం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, ఏ సెక్షన్లో ఏ రూపంలో దేనికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, ఇందులోకి ఎట్లా వెళ్ళాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సమస్య రకరకాల సమస్యలు ఉంటాయి భూములలో, ఏ సమస్యలో ఏ సెక్షన్లో వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది, ఎవరిని సంప్రదించాలి అనే కోణంలో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినారు. మనకు చక్కటి అవగాహన కల్పించినటువంటి కొత్త చట్టం మీద ఈ పెనుపాక మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది భూభారతి చట్టం అనేది ఏంటంటే భూ హక్కులకు రక్షణకు సంబంధించిన చట్టం. భూ రైతుల సమస్యలు సత్వర పరిష్కారం కోసం మరి చట్టం తీసుకురావడం జరిగింది. ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ధరణి చట్టం అనేది వీళ్ళు వాళ్ళు కాదు, అన్ని వర్గాల ప్రజలు భూములతో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. అది వాస్తవం. మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా ధరణిలోనూ వైఫల్యాన్ని, లోపాలు ఎత్తి చూపారు. ప్రతిపక్షాలు కూడా అంత చట్టాన్ని అందరికీ, అన్ని వర్గాలకు భూముల మీద స్పష్టత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేసింది, కష్టాలు కలగజేసింది, బాధలు కలగజేసింది. గవర్నమెంట్ రాగానే కొత్త చట్టం తీసుకొస్తాం, అన్ని వర్గాలకు ఈ భూమిని నమ్ముకొని భూమితో అనుబంధం ఉన్నటువంటి రైతులకు